వర్కర్లు లింగన్న గారు కూడా మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లకి టీచర్లకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, శాలరీస్ కూడా పెంచాలని ఆలోచిస్తూ ఈ విషయాలను కూడా మాట్లాడింది మనం కూడా విన్నాం. ఈరోజు మీ అంగన్వాడీ టీచర్లు వర్కర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన సింగపల్లి పంచాయతీ అనేది మండలం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ కూడా పనిచేసి ఈ రోజు రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ పోయినా చాలా వరకు కూడా లింగన్న అన్నట్టు అంగన్వాడీలకు పిల్లలు కూడా పంపించి తల్లిదండ్రులు కూడా పనిపోయే వాళ్ళు మన పల్లెల్లో కూడా ఆ పరిస్థితి కూడా ఉంది. పిల్లలు అక్కడ ఉండి పిల్లలు కూడా చాలా సక్రమంగా తన బిడ్డలతో సమానంగా అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఏ టైంలో భోజనం పెట్టాలా, ఏ టైంలో నీళ్ళు ఇవ్వాలి, ఏ టైంలో స్నాక్స్ ఇవ్వాలని ఆలోచన చేసే వాళ్ళ తల్లిగారి కన్నా ఎక్కువ అలాంటి వాళ్ళు ఈ రోజు పిల్లలు కూడా ఇంట్లో పెట్టి వాళ్ళ పళ్ళ పోవాలంటే ఈ రోజు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో మన రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నారు. మరి దాదాపు ఈ రోజు అనేది కాకుండా లాస్ట్ టైం కూడా మీరందరూ మహిళలు అనేది కూడా లెక్క లేకుండా అందరూ కూడా మీ ఉద్యమం కూడా అక్కడ చేయకుండా ఇక్కడ ఎంత మనం మాట్లాడినా నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం కూడా ఉంది. దానికని మేము కూడా విజయవాడకి వెళ్ళి సీఎం గారి ఇల్లు కూడా ముట్టడించాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి పోలీసులు ఎవరో గొడవ చేస్తున్నారు, ముఠాల్ని దొంగల్ని అరెస్ట్ చేయరు. కానీ వాళ్ళకంటే దారుణంగా మహిళలు అనేది కూడా ఆలోచన చేయకోకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు కూడా పక్కకు కూడా కదిలించలేదు. అక్కడ పోయిన తర్వాత కూడా అరెస్ట్ చేసి ఏ స్టేషన్ లో ఎవరున్నారో కూడా తెలియదు. ఈ మన కనగనప్పుడు చెన్నైకొత్త వాళ్ళు ఈ ప్రాంతం నుంచి పోయిన వాళ్ళు కూడా మన జిల్లా నుంచి పోయిన వాళ్ళు విజయవాడ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మీ పోరాటం చేసి మీ హక్కులు మీరు సాధించాలనే విషయంలో అక్కడ కూడా మీరు వెళ్ళిన మహారాణులను కూడా మీరు చెప్పుకోవాలి. అయినా మనకి అక్కడ కూడా చుట్టెదురైందని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాకుండా మొన్న టీచర్లు కూడా వేలాది మంది కాదు లక్షలాది మంది టీచర్స్ కూడా అక్కడ విజయవాడకి వెళ్ళి ధర్నాలు చేయాలి, వాళ్ళవి మేము చేయాలని అక్కడ కూడా వెళితే వాళ్ళు కూడా రైల్వే స్టేషన్ లో కానీ అక్కడ ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా గుర్తు చేసుకోవాలి. మీరు అడిగేది కూడా న్యాయమే. ఆ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్ కి మంత్రిగా కూడా నేను చేశాను. నేను ఎక్కడైనా స్కూల్కి వచ్చినప్పుడు కూడా మీరు ఒకటే అడిగేవాళ్ళని అన్ని కూడా నేను అది కూడా చంద్రబాబు నాయుడు నేను తీసుకెళ్ళాం. అక్క అందరికీ కూడా హాలిడేస్ ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తే బాగుంటుంది, ఇది కూడా ఒక్కసారి సార్ తీసుకెళ్ళండి అని చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని నేను కూడా గుర్తు చేస్తున్నాను. ఆ విషయాలు కూడా నేను ఆ రోజు ఒక మంత్రిగా ఒక మహిళగా మంత్రి కాబట్టి మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా నేను కూడా ఆలోచన చేసి ఆ రోజు కూడా నేను సార్ దృష్టిలో కూడా నేను తీసుకెళ్ళిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. హాలిడేస్ అంటే పిల్లలు ఇంటికి వస్తారు, మేము కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది ఒకసారి చెప్పండి అని నేను కూడా చెప్పిన విషయం నాకు కూడా గుర్తుందని ప్రత్యేకంగా మాకు కూడా శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం. రేట్లు చూస్తే చాలా ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా దాంట్లో ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఇంకో పని కూడా పోయే పరిస్థితుల్లో లేవు. దానికని మాకు కూడా శాలరీస్ కూడా పెంచమని మీరందరూ చెప్పిన విషయం సార్ దృష్టికి తీసుకెళ్తేనే చంద్రబాబు నాయుడు గారు ఎంత పెంచారు తల్లి చెప్పాలా. నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదే విధంగా వర్కర్లకు ఎంత పెంచారమ్మా, అందరూ ఒకేలాగా మనం పోరాటం చేయాలి. 6,000 పెంచిన కనుక చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళల గురించి అర్థం చేసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీకు చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ రెడ్డి కూడా చెప్పారు, అక్కడ తెలంగాణలో సీఎం ఎంత ఇస్తారో దానికన్నా ఎక్కువగా నేను ఇస్తానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి మీకు ఎంత పెంచారమ్మా, అక్కడ సీఎం ఎంత ఇచ్చారు, ఇక్కడ ఈ సీఎం ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటండి, 4.5 సంవత్సరాలకి 1000 రూపాయలు మాత్రమే పెంచారు.